నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే చాలా మందిని అయితే సిట్ దూకుడు పెంచి విచారించింది తెలిసిందే. మరి ఈడీ కూడా ఎంటర్ అయింది అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మద్యం కుంభకోణం సంబంధించి ఇప్పటికే చాలా మందిని అయితే విచారించింది ఈడీ కావచ్చు, సిట్ కావచ్చు. మరి ఇంకా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అంటున్నారు. మరి ఏమంటారు దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఎన్నో రోజులుగా అందరం వేచి చూస్తున్నాం. ఎందుకోసం అంటే ఇందుకోసమే, జగన్మోహన్ రెడ్డిని ఈడీ ఎప్పుడు పిలుస్తుంది అని. అవును, ఆ తరుణం రాబోతుందా? నిజంగానే పిలుస్తున్నారా అంటే కొంతమంది ఆ మాటలేలే చేతలు ఉండవేమో అని కూడా అంటున్నారు. అంటే సరే, ఏదేమైనా ఇప్పటి వరకు అయితే ఆయన పేరు వినిపిస్తూనే ఉంది కానీ అంతవరకు లేదనేది మనం వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని న్యూస్ ఛానల్స్లో, పేపర్స్లో అన్నిట్లో కూడా ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఖచ్చితంగా పిలుస్తారు అనేది నమ్మవలసి వస్తుందంటే 350 పేజీల ఛార్జ్ షీటు ఏదైతే సిట్ ద్వారా ఈడీకి ఇచ్చారో దానిలో అభియోగ పత్రంలో పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పటి వరకు A1గా ఉన్న రాజకేశ్ రెడ్డి, A2గా ఉన్న మిథున్ రెడ్డి, A4, A5గా ఉన్న ఎవరైతే ఈ బాలాజీ గోవిందప్ప కానీ, విజయసాయి రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, వాసుదేవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ప్రతిసారి విచారణకు పిలవటం, వాళ్ళు ఏదో చెప్పటం, వీళ్ళు వినటం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ ఏం చెప్తున్నారంటే ఏం చెప్పట్లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారు. కానీ 350 పేజీల అభియోగ పత్రంలో వీళ్ళు చెప్పని విషయాలు రాశారా, చెప్పిన విషయాలు రాశారా? అవును, ఖచ్చితంగా ఏదో వీళ్ళు చెప్పారు. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటైతే, ఆ మధ్యలో ఎప్పుడు కొన్ని నెలల క్రితం ఒక కాంక్లేవ్ లో ఏదైతే వే2 కాంక్లేవ్ ఒకటి పెడితే విజయవాడలో, దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితేనే పార్టీకి సింపతి, ఆయన లేనప్పుడే పార్టీ బలోపేతం అయింది అని చెప్పి మాట్లాడాడు. అంటే అదే చేయబోతున్నారా? పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నువ్వు ఎవరి దగ్గర నుంచో పార్టీని లాక్కున్నావు, నీకు అసలు జెండా విలువ కానీ పార్టీ విలువ కానీ తెలియదు అని అందరూ అంటుంటే నాకెందుకు తెలియదు, నేను జైలుకి వెళ్ళి ఇప్పుడు నిరూపిస్తాను, నా పార్టీని బలోపేతం చేస్తానంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ బలోపేతం అయిద్దా? అన్ని ఇక్కడ రకరకాలుగా అనమాట. నిజంగా ఈ మద్యం కుంభకోణంలో ఒక్కొక్క మద్యం బాటిళ్ల కేసు మీద 150 నుంచి 600 రూపాయలు వీళ్ళు డబ్బులు వసూలు చేశారు దాని మీద. మరి ఆ వసూళ్ళన్నీ వచ్చినాయి అంటే కేవలం వీళ్ళు ఆ పైన డబ్బులు మాత్రమే, ఇంకా అసలు దందా ఎంత ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు అంటే బంగారాన్ని కేజీల కొద్ది మానిగల్లో, అంటే నేల మానిగలని వెనకటి రోజుల్లో భూమిని తవ్వి లోపల దాచేవాళ్ళు, వాటిలో దాచారు అనేది కూడా నేను అటు నుంచి వింటున్నాం. అంటే ఎన్ని కోట్ల రూపాయల బంగారం, ఎన్ని కోట్ల రూపాయల డబ్బు, ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, స్థలాలు, ఇళ్ళు ఒకటా చెప్పుకుంటా పోతే వీళ్ళు సినిమా హాల్స్ మీదే పెట్టారా, లేకపోతే విపరీతంగా ఇతర దేశాల్లో, ఇప్పుడు ఆఫ్రికా, ఆంధ్ర టు ఆఫ్రికా అంటున్నారు, దుబాయ్ అంటున్నారు. ఆ తర్వాత వీళ్ళు మరి హాస్పిటల్స్ మీద కూడా, దాంట్లో కూడా వీళ్ళు ఈ డబ్బంతా కూడా పెట్టినట్లుగా సినిమాలు తీశారు. అవును, ఇట్లా ఎన్నో రకాలుగా ఈ డబ్బుని ఎక్కడెక్కడ మరి దేనికి ఉపయోగించారు, ఇవన్నీ కూడా ఈ 350 పేజీల ఛార్జ్ షీట్ల అభియోగ పత్రంలో ఉన్నాయి. అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయి. ఎవరు అన్ని వేళ్లు? ఎవరి ఆ వేళ్లు? ఇప్పటి వరకు ఎవరైతే అరెస్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళవే ఖచ్చితంగా. A1 రాజకేశ్ రెడ్డిని ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న దాదాపుగా 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. నిజంగా గతంలో ఈడీ విచారణకు పిలిచి అక్రమ ఆస్తుల కేసు జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారు. అవును, మరి అంతకు ముందు ఒక మేధావి, సోకాల్డ్ మేధావి, జగన్మోహన్ రెడ్డికి చాలా ఆత్ముడైన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే 25 సంవత్సరాలు బయటకు రాడని. మరి అదే నిజం అయిపోతుందా? అరుణ్ కుమార్ జోస్యం నిజం కాబోతుందా? నిజంగా ఆయన నిజమే చెప్పాడా? జరగబోయే విషయాన్ని ముందే గ్రహించాడా అనేది కూడా ఈ రోజున అందరిలో కూడా ఒక ఇది రేకెత్తిస్తుంది. ఏం జరుగుతుంది అనేది ఆ క్యూరియాసిటీ తెలుసుకుందాం, ఇంకా ఏం జరిగింది నెక్స్ట్ అనేది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ OSDలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి రాజకేశ్ రెడ్డి తెర మీదకి రాగానే, విజయసాయి రెడ్డి కుంభకోణం గురించి చెప్పగానే, మద్యం కుంభకోణం గురించి, ఎవరబ్బా ఈ రాజకేశ్ రెడ్డి, ఎవరు తెలుసు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని అడుగుతున్నాడు? నీ లీగల్ అడ్వైజర్ గా పనిచేసిన వ్యక్తినా? అవును, మరి నీ దగ్గర పనిచేసిన వ్యక్తుల గురించి నీకు తెలీదా? మరి ఇలాగనమాట. ఆ తర్వాత కూడా ఈ వీళ్ళందరూ కూడా విచారణ పిలిపించేటప్పుడు మరి ఎవరైతే ఈ అజయ్ కల్లం, ఆయన జగన్మోహన్ రెడ్డికి ప్రిన్సిపల్ అడ్వైజర్ గా చేశారు. మరి ఆయనే
ఈ కృష్ణమోహన్ రెడ్డిని వాసుదేవ్ రెడ్డిని ఆ ఓఎస్డీలో సీఎం వల్ల ఈయనే పెట్టాడు నియామకాలు. అవును. ఈ బేవరేజెస్ కార్పొరేషన్స్ కానీ ఈ డైరెక్టర్లు కానీ వీళ్ళు అందరు కలిసి మీటింగులు కానీ విజయసాయి రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఆత్మ. మరి ఇన్ని రకాలుగా ఎటువైపు చూసినా ఈ రోజున మనం చదువుతున్నా అందరి వేళ్ళు అటువైపే. అంటే మేడం ఈ మధ్య చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కూడా అరెస్ట్ అయింది అంటే విచారించింది తెలిసింది. మరి వాళ్ళ పిఏని విచారించేందుకు డొంకంత కదిలిందంటారా? అన్ని విషయాలు వస్తాయి బయటికి. ఈ రోజున ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చేందుకు నిజం చెప్పాడు. నిజంగానే అప్రూవర్ గా మారాడా? నిజంగానే విజిల్ బ్లోయరా? నిజంగానే నేను అన్ని ఒప్పేసుకుంటాను, అందరి గురించి అన్ని విషయాలు చెప్తాను అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు చెప్పావా లేదా? అంటే బయటకు వచ్చి చెప్పట్లేదు కానీ లోపల అయితే చెప్పుంటాడు అనేది ఈ రోజున ఈడీ 350 పేజీల ఏదైతే ఈ అభియోగ పత్రం ఉందో దీని ద్వారా తెలుస్తుంది, ఒక్కొక్కటిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆ పిఏ ఉన్నాడో లేకపోతే విజయసాయి రెడ్డి ఉన్నారో ఇంకొకరో వీళ్ళు కొట్టేసిన డబ్బులు, వీళ్ళు చేస్తున్న బిజినెస్లు, మరి నీ పిఏకే కోట్ల రూపాయలు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్ పట్టణాల్లో అన్ని చోట్ల కూడా అతనికి అపార్ట్మెంట్లు, ప్లాట్లు, విల్లాలు, అంటే బాగా లగ్జరీ ఆ ఏరియాకి సంబంధించిన ల్యాండ్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ముందు బజ్జీలు కొట్టేమని పెట్టాడు వాళ్ళ పిఏ. బజ్జీల వ్యాపారం చేస్తే వచ్చింది. ఏ వ్యాపారం? చిరు వ్యాపారాలు చేసి సంపాదించాను. ఆ చిరు వ్యాపారం ఏంటిది? ఉదయం ఇడ్లీ సాయంత్రం బజ్జీలు అమ్మేవా? చెప్పాలి కదా. ఇట్లా ఈయన చేత నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన అంత గొప్పగా ఇచ్చేసాడు, అంత గొప్పగా ఆయన కష్టపడి పైకి వచ్చాడంటే ఈ రోజున ఎంతో మంది జర్నలిస్టులు, ఎంతో మంది గొప్ప చదువులు చదివి కష్టపడి పైకి రాలేక ఈ రోజున ఒక్కొక్క పూట కూడా గడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి పిఏ చేత క్లాసులు చెప్పించాలా? ఇదిగో నేను ఈ విధంగా సంపాదించాను, మీరు కూడా సంపాదించండి అని చెప్పుకోవడానికైనా కొంచెం అన్న సిగ్గుండాలి కదా అన్నట్లుగా చాలా సిల్లీగా ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాటలు. కాబట్టి ఈ రోజున ఏదేమైనప్పటికీ 100 గొడ్డులు తిన్న రాబందు ఒక్క గాలివానికి పడిపోయినట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదేనా అన్నట్లుగా ఈడీ పిలుపుతో మరి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. ఆయన భయం పట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాక రకరకాల ఆలోచనలు, రకరకాల ఆవేశపూరితమైన మాటలు, ఆయన ప్రెస్ మీట్లు, ఆయన మనుషుల చేత చెప్పించే స్క్రిప్ట్లు, ఇవన్నీ చూస్తున్నాం. నువ్వు ఎన్ని స్క్రిప్ట్లు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా వేస్ట్. చేసిన తప్పు ఎప్పటికైనా సరే బయటకు రావాల్సింది. ఎందుకంటే ఆడపిల్లల జీవితాలు, వాళ్ళ తాళిబొట్లు తెంచారు మద్యం కుంభకోణంలో, కల్తీ మద్యం తయారు చేస్తే నీచమైన మీ రాజకీయంలో మరి ఎంతమందిని పాములుగా ఉపయోగించుకున్నారు, మీరు ఆడిన రాక్షస క్రీడలో ఎంతమంది బలైపోయారు. కాబట్టి ఈ అంతిమ లబ్ధిదారుడికి మరి ఈ రోజున ఈడీ పిలుపుతోటి ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ అని అయితే రాబోతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం నిజం కాబోతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.